ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఇప్పుడు ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో తనుజ, కళ్యాణ్ చెప్పిన మాటలైతే అసలు సూపర్‌గా అనిపించేసినాయి. ఇండైరెక్ట్‌గా చెప్పారు మేమిద్దరం కలిసే ఉంటాం అన్నట్టు. యాక్చువల్‌గా తనుజ గురించి కళ్యాణ్ ఏం చెప్పాడంటే అసలు హౌస్‌లో అసలు నీ గేమ్ అర్థం చేసుకొని ఆడగలిగానంటే తనుజనే. ఇప్పటి దాకా రాగలిగానంటే కారణం తనుజనే అని చెప్పి పాజిటివ్‌గా చెప్తాడు. తనుజ వచ్చేసి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో, లైఫ్‌లో ఇలాంటి అబ్బాయి ఒక అబ్బాయి ఉండాలని చెప్పి కాకుండా ఇంకొక మాట అంటది. అదేంటంటే నాకు నాలాగా ఇంకొకళ్ళని చూసుకోగలిగానంటే అది కళ్యాణే అనేటప్పటికి డిమాండ్ పవన్ ఇమాన్యుయల్ చూడండి ఎలా నవ్వుతున్నారు. అంటే వాళ్ళకి వీళ్ళిద్దరూ ఎమోషన్స్ వీళ్ళిద్దరు బాండింగు తెలుసు. బట్ అంటే ఇలా అనుకుంటున్నారని చెప్పి తెలీదనమాట. సో, అంటే కళ్యాణ్, తనూజ మీరు లైఫ్ లాంగ్ కలిసి ఉంటాము అన్నట్టు డైరెక్ట్‌గానే, ఇండైరెక్ట్‌గానే చెప్పినట్టు అయితే మనకు అనిపిచ్చేస్తుంది. సో, ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో ఇలాంటి అబ్బాయి ఉండాలి అంటే తన లైఫ్‌లో కూడా ఈ అబ్బాయి ఉంటాడు లైఫ్ లాంగ్ అనే గదా! సో, అంటే ఇది ఎట్లా అంటే అసలు ఈ ప్రోమోలో చూపించిన దాని ప్రకారం మనకర్థమైంది. హౌస్‌లో పార్టీలాగా చేస్తున్నారు. ఆ పార్టీకి శ్రీముఖి, ప్రదీప్ వచ్చాడు. ప్లస్ సింగర్స్ వచ్చారు. వాళ్ళందరూ కలిసి ఇప్పుడు టాప్ 5 చేత కేక్ కటింగ్ చేసినారన్నమాట. కేక్ కటింగ్ చేయించినప్పుడు ఒక్కొక్కళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పించారు. ఇప్పుడు ఇమానియల్ ఏమో ఫస్ట్ సంజన ఎంటర్ అయినప్పుడు థర్డ్ వీక్ ఎలిమినేషన్ వచ్చిందనుకోవటం. డిమాండ్ పవన్ ఏమో ఫస్ట్ 6 వీక్స్ వెళ్ళిపోతాడనుకోవడం. అంటే అట్లా కామెడీగా అందరూ చెప్పారనమాట. తనూజ, కళ్యాణ్ అయితే చాలా ఎమోషనల్‌గా చెప్పాడు. వాళ్ళు చెప్పింది ఎమోషనల్ అయితే ఇప్పుడు అసలు ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా వాళ్ళిద్దరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఎందుకంటే లాస్ట్‌కొచ్చినప్పుడు కూడా సేమ్ బాండింగ్ ఉంది. అంటే బయటకొచ్చిన తర్వాత కూడా అంతే బాండింగ్ ఉంటుందని చెప్పి మనం అనుకోవచ్చు. ప్లస్ త్వరలో బిగ్ బాస్ జోడీలో వీళ్ళిద్దరిని కూడా చూడవచ్చు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మీకే అనిపిస్తుంది కామెంట్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.